నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు నూతన మద్యం విధానానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం వాటర్ బాటిల్ 99 రూపాయలకే ఉద్యోగాల ప్రకటన నిరుద్యోగ భృతి ఎక్కడ ఏఎస్ఎఫ్ ప్రశ్న బీజేపీ నేతలపై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు రాహుల్పై అనుచిత వ్యాఖ్యలపై ఫైర్ వైసీపీకి బాలినేని గుడ్ బై పవన్ కళ్యాణ్తో సమావేశంకు రంగం సిద్ధం ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రిమండలి చర్చించింది. అలాగే వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణపై కేబినెట్లో చర్చకు వచ్చింది. గతేడాది ఆగస్టులోనే వాలంటీర్ల కాలపరిమితి ముగిసిందని ఈ సందర్భంగా అధికారులు కేబినెట్కు తెలియజేశారు. కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా నాడు వాలంటీర్లతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయించారని పలువురు మంత్రులు తెలియజేశారు. తప్పుడు విధానాలు దొంగ పద్ధతుల్లోనే జగన్ పాలన సాగించారని ఈ సందర్భంగా మంత్రులు చెప్పారు. వాలంటీర్ల పునరుద్ధరణపై మరింత సమాచారం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. గత ప్రభుత్వం సాక్షి పత్రిక కొనుగోళ్లలో చేసిన అవకతవకలపైన కేబినెట్లో చర్చ జరిగింది. 2 ఏళ్లలోనే సాక్షి పత్రిక కొనుగోళ్ల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి 205 కోట్లు ఖర్చు చేశారని మంత్రిమండలి సమావేశంలో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలియజేశారు. నిబంధనలకు విరుద్ధంగా సాక్షికి జరిపిన చెల్లింపులపై విచారణకు ఆదేశిద్దామని ముఖ్యమంత్రి చెప్పారు. సాక్షి పత్రిక సర్క్యులేషన్ ఎంతుంది, ఏ నిబంధనల ప్రకారం సాక్షి పత్రిక కొనుగోళ్లకు నిధులు కేటాయించారనే దానిపైన ఎంక్వైరీ వేయాలని పలువురు మంత్రులు పేర్కొన్నారు. అలాగే కొత్త లిక్కర్ పాలసీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుమతిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 100 రూపాయల లోపు నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవాలని మంత్రివర్గం నిర్ణయించింది. 99 రూపాయలకే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు ప్రకటించిన వరద సాయం ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నిలబెట్టుకున్నారు. చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని మంత్రిమండలి సమావేశంలో తీర్మానం చేశారు. బీసీలకు రిజర్వేషన్లపై కేంద్రానికి చంద్రబాబు కేబినెట్ సిఫార్సు చేసింది. బీసీలకు రిజర్వేషన్ల తీర్మానంపై చంద్రబాబుకు మంత్రి సవిత ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చంద్రబాబు దార్శనికుడని కితాబునిచ్చారు. ఆయన పాలనకు సంపూర్ణ మద్దతు కొనసాగుతుందని అన్నారు. బీజేపీ నేత పురంధేశ్వరి మాట్లాడుతూ ఎన్డీఏ పాలనపై 100 రోజుల ప్రోగ్రెస్ కార్డు విడుదల చేయాలని కోరారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2,35,000 ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేసిందని ఏఎస్ఎఫ్ నాయకులు ఎస్కే వలి అన్నారు. ఈ మేరకు మంగళగిరి సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇంతకుముందు అధికారంలో లేనప్పుడు ఏదైతే 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలను మేము అధికారంలో రాగానే భర్తీ చేస్తాము, అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తాము 3,000 రూపాయలు చదువుకున్న ప్రతి ఒక్కరు, కానీ అదేవిధంగా ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇస్తాము, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి అలా సూపర్ 6 పథకాలతో ప్రజల్లోకి వచ్చి మీరు ఎన్నికల్లో విజయం సాధించారు. కానీ ఈనాడు అధికారంలోకి వచ్చి ఈరోజు మీరు 100వ రోజు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. మేమైతే అఖిల భారత విజయ సమాఖ్యగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయ్యాయి, కానీ నిరుద్యోగులకు ఇస్తామని నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, మహిళలకు ఇస్తామని ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వలేదు, మహిళలకి విద్యార్థులకు ఇస్తామన్న 15,000 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఇంకా మేము అడుగుతా ఉంటే ఇంకా దాని మీద కమిటీ వేసాము, కమిటీ పరిశీలించిన తర్వాత చెప్తాము అని చెప్తా ఉన్నారు. మీరు అధికారంలో లేనప్పుడే మేము కమిటీ వేస్తాము, కమిటీ వేసిన తర్వాత చెప్తామని ఎన్నికల్లో ఉంటే మేము కూడా మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళం కాదు. అదేవిధంగా రాష్ట్రంలో చూస్తూ ఉన్నాము, నిరుద్యోగ
యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చారు. కేంద్ర ప్రభుత్వంలో ప్రధాన భాగస్వాములైన మీరు ఉన్న ఉక్కు పరిశ్రమను కూడా కేంద్ర ప్రభుత్వం 1వ బ్లాక్ 3వ బ్లాక్ను కూడా ప్రైవేటీకరణ దిశగా మూసివేస్తూ ఉంటే నోరు మెదపడం లేదు మన యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా మీరు తిరిగి విశాఖ ఉక్కుని జగన్మోహన్ రెడ్డి కాపాడలేకపోతా ఉన్నారు కాబట్టి మీరు మమ్మల్ని ఓట్లు వేసి గెలిపించాలని మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో మీరు పోరాటాలు కూడా చేశారు. కానీ ఆ పోరాటాలు ఇప్పుడు ఏమయ్యాయని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మీరు కేంద్రం పైన ఒత్తిడి తేవాలి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అదేవిధంగా మీరు ఇస్తామన్న నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు కూడా తక్షణమే మీరు ఇవ్వాలి. ఇక్కడే ఉన్న లోకేష్ గారిని కూడా ఐటీ శాఖ మంత్రిని కూడా మేము అడుగుతా ఉన్నాము సూటిగా. మీరు అధికారంలో లేనప్పుడు ఆ యొక్క మెడికల్ సీట్ల విషయంలో వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. మెడికల్ సీట్లు లక్షలాది రూపాయలకు అమ్ముకుంటా ఉన్నారని చెప్తా ఉన్నారు. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత జీవోని ఎందుకు రద్దు చేయలేదు? అదేవిధంగా మన కడపలో ఉన్న మెడికల్ కాలేజీ అనుమతులు కూడా మీరు రద్దు చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని బట్టి మీరు చేస్తూ ఉన్నది ఏంటంటే గత ప్రభుత్వం చేసినట్టే మీరు కూడా ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారు తప్పించి విద్యార్థి విద్యా రంగ సమస్యల మీద కానీ మీరు దృష్టి పెట్టకుండా ప్రతీకారంగా రాజకీయంగా మీరు చూస్తూ ఉన్నారు తప్పించి మేము ఆ విధంగా భావించాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. నిరుద్యోగ భృతి ఖచ్చితంగా వెంటనే వయో పరిమితి ఎటువంటి నిబంధనలు పెట్టకుండా మీరు 3,000 రూపాయలు ఇవ్వాలి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాలి. వైద్య అనుమతులు కూడా వెంటనే వాళ్ళకి మళ్ళీ రిపీట్ చేసి ఆ యొక్క అనుమతులు మంజూరు చేయాల్సిందిగా. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో యువతరం యొక్క పాత్ర ఎంతో అమోఘంగా నడిచింది. భవిష్యత్తులో కూడా భారతదేశ చరిత్రను, భారతదేశ అభివృద్ధికి యువతరం ఎంతో తోడ్పడాలని మేము ఎంతో కోరుకుంటున్నాం. యువతరం ఎప్పుడు కూడా సమాజ అభివృద్ధికి, దేశాభివృద్ధికి తోడ్పడాలి. రాష్ట్రంలో యువత పక్కదారి పట్టి అనేక దురలవాట్లు నేర్చుకోవటం, గంజాయి, మత్తు పదార్థాలు, అశ్లీలమైనటువంటి విషయాలు, అనేక విషయాల పట్ల వాళ్ళ జీవితాలను ఎంతో పాడు చేసుకుంటున్నారు. యువతరం అలా ఉండకుండా సమాజ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి ఏవైఎఫ్గా మేము తెలియజేస్తున్నాం. మీకు తెలుసా ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి పూర్తి పేరు ఏమిటి? ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి పూర్తి పేరు అతిషి మార్లేనా సింగ్. మంగళగిరి డీజీపీ ఆఫీస్లో బీజేపీ నేతలపై ఏఐసీసీ సభ్యురాలు బుధవారం సుంకర పద్మశ్రీ ఫిర్యాదు చేసి మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ పార్లమెంట్, ఎంతో ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన భారతదేశ ప్రజల్ని ఐక్యంగా ఉంచడం కోసం, అండగా ఉండటానికి ప్రజలపైన జరుగుతున్నటువంటి దారుణాలని పార్లమెంటులో ప్రశ్నించడమే కాదు, ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ప్రజలు అడిగినటువంటి, మన భారతీయులు అడిగినటువంటి ప్రశ్నలకు కానీ కాన్ఫరెన్స్లో సహజంగా మీడియా వారు అడిగే వాటికి ఆయన ఏం చెప్పారు? భారతీయ జనతా పార్టీ వల్ల ఎంప్లాయ్మెంట్ లేదు, యువత అందరూ కూడా ఈ రోజున ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానన్నటువంటి ప్రధాని మోడీ 2014 నుంచి కూడా ఇప్పటివరకు కూడా మోసం చేస్తానే ఉన్నారు అని మాట్లాడితే, ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ వారు భయపడిపోయి రాహుల్ గాంధీ గారికి పెరిగినటువంటి ఇమేజ్ను చూసి వాళ్ళు మైనారిటీ గవర్నమెంట్లో ఉన్నారు, ప్రభుత్వాన్ని కాపాడుకోవడమే కష్టంగా ఉంది. ఇంతకుముందు ఎలా అయితే మహాత్మా గాంధీని, ఇందిరాగాంధీని, రాజీవ్ గాంధీ గారిని ఎలా అయితే చంపేశారో అదే స్థాయిలో రాహుల్ గాంధీ గారిని కూడా చంపేస్తామని చెప్పి డైరెక్ట్గా ఒక బీజేపీ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఇంటికి ముందుకు వెళ్ళి మరి తర్వేందర్ సింగ్ అనే ఆయన నీ నాయనమ్మకు పట్టిన గతే పడుతుంది అని చెప్పి అంత ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే దీని వెనక మోడీ, అమిత్ షా ఉన్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అదేవిధంగా శివసేన ఎమ్మెల్యే, ఆ బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి నాలిక కోసి తీసుకొస్తే 11 లక్షల రూపాయలు రివార్డు ప్రకటిస్తూ ఉన్నాడు అంటే ఎంత దుర్మార్గంగా ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళ తొత్తులతో వ్యవహరిస్తూ ఉందో అర్థం చేసుకోవాలి. నిన్న ఒక నాయకుడు అయితే రాహుల్ గాంధీ గారిని తీవ్రవాది అని చెప్పి సంబోధిస్తూ ఉన్నాడు. నిన్న శ్రీకాకుళంలో బీజేపీ నాయకులు అందరూ కలిసి రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ పార్లమెంటు ఆయన ఫోటో పట్టుకుని చెప్పులతో కొట్టి కాళ్ళతో తొక్కుతున్నటువంటి సన్నివేశాలు మీడియా ద్వారా చూసాం. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి నేను పద్మశ్రీ ఏఐసీసీ మెంబర్ని, రాకేష్ రెడ్డి గారు ఏఐసీసీ మెంబర్, ఇద్దరం కలిసి డీజీపీ గారిని కలిసి
ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డీజీపీ గారు అందుబాటులో లేకపోవటం వల్ల ఐజీ శ్రీకాంత్ గారిని, అదేవిధంగా డిఐజీ షంటిల్ కుమార్ గారు ఇద్దరు కూడా మాకు చాలా ఓపికగా మా సమస్యను విని ఎట్టి పరిస్థితుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయండి సార్ అంటే తప్పనిసరిగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీకి అనుకూలంగా ఉన్నదని మాకు తెలుసు. వాళ్ళు కూటమి ప్రభుత్వం ఉంది, అయినా కానీ ఇది ప్రజాస్వామ్యాన్ని కాలరాసే ఇది చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ చేస్తూ ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా మా విన్నపాన్ని సహకరించాలి అని చెప్పి కోరుతూ ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారిని చాలా తీవ్రంగా బెదిరించి ప్రాణాలు తీస్తూ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, వాళ్ళకి కొమ్ము కాస్తున్నటువంటి ఇతర అందరిపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ ఏ రాష్ట్రంలో మాట్లాడినా సరే బీజేపీ వారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అనేక రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు కదా, మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు కదా. మరి ఎందుకు బీజేపీ నాయకులు ప్రాణాలు తీస్తాను అంటే, నాలుక కోసి తీసుకొస్తే 11 లక్షలు ఇస్తాము అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదు అని చెప్పి కూడా మీ ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ మత ఉన్మాదులు, ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తులు ఇవాళ మళ్ళీ రాహుల్ గాంధీ గారి నాలుక చీరేస్తాం, దానికి 11 లక్షల రూపాయలు రివార్డు ప్రకటించి, అదేవిధంగా ఢిల్లీలో ఇవాళ ఒక ఇందిరమ్మ తరహాలోనే, ఇందిరాగాంధీ తరహాలో నిన్ను కూడా హతమతిస్తామని చెప్పి కూడా బీజేపీ నాయకులు పేర్కొనడం అంటే ఖచ్చితంగా అమిత్ షా, మోడీ కనుసన్నలోనే ఇదంతా జరుగుతూ ఉందని కూడా మేమందరూ కూడా భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా చిన్న ధర్నా చేస్తేనే కేసులు పెట్టేటువంటి పోలీసులు మన లీడర్ ఆఫ్ ది అపోజిషన్, పార్లమెంట్లో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ని ఇలా బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు, శివసేన వర్గం నాయకులు కూడా ఇవాళ బెదిరిస్తూ ఉంటే చూస్తూ నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉంటారంటే ఎంత దయనీయ పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ ఈ భారతదేశంలో ఉందో కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. కనుక కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే ఎవరైతే ఈ బెదిరింపుల ధోరణి రాహుల్ గాంధీ మీద బెదిరించినారో ఆ బీజేపీ నాయకులు, శివసేన నాయకులందరినీ కూడా వెంటనే ఎఫ్ఐఆర్ బుక్ చేసి వాళ్ళని శిక్షించాల్సిందిగా ప్రజల తరఫున కూడా, రాహుల్ గాంధీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోకపోతే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇవాళ రోడ్డెక్కి ఖచ్చితంగా మీ మెడలు వంచైనా సరే మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. ఈ నాయకుల్ని ఈ దేశం నుంచి తరిమి కొట్టే కార్యక్రమం కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా చేస్తారని కూడా తీవ్రంగా హెచ్చరిస్తూ, ఖచ్చితంగా ఇవాళ నేను పద్మశ్రీ గారు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చి డీజీపీ గారిని కలిసి, అదేవిధంగా శ్రీకాంత్ గారు ఐజీ గారిని కలిసి కూడా, సెంథిల్ కుమార్ గారిని కలిసి కూడా ఇవాళ ఒక కంప్లైంట్ రాయడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు సానుకూలంగా స్పందించినారు. ఇవాళ ఎఫ్ఐఆర్ ఎమ్మటే బుక్ చేస్తాం. ఖచ్చితంగా ఈ శ్రీకాకుళంలో, మన రాష్ట్రంలో శ్రీకాకుళంలో రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ ది అపోజిషన్, ఆయన మీద చెప్పులతో తొక్కి వాళ్ళ ఫోటోని ఏదైతే నిన్న చేసినారో దాని మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పినారు. ఖచ్చితంగా వాళ్ళు సానుకూలంగా స్పందించినారు. వాళ్ళకి పోలీసు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఖచ్చితంగా మేమంతా కూడా ఆశిస్తున్నాం, దీని మీద న్యాయం జరుగుతుందని కూడా ఆశిస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున సెలవు తీసుకుంటాం. మాజీ మంత్రి వైసీపీ అగ్రనేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన పార్టీకి రాజీనామా చేశారు. గురువారం మంగళగిరి వచ్చి పవన్ కళ్యాణ్తో భేటీ కానున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. వైసీపీకి బాలినేని షాక్ ఇచ్చారు. కొంతకాలంగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ బుధవారం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు జగన్కు మెయిల్ పంపారు. పార్టీ పట్ల తన అసంతృప్తిని మీడియా ముందు వెల్లడించారు. ఇదిలా ఉండగా బాలినేని శ్రీనివాసరెడ్డి గురువారం మంగళగిరి జనసేన ఆఫీస్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలిసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. బాలినేని జనసేనలో చేరేందుకు సంసిద్ధులయ్యారని విశ్వసనీయ సమాచారం. ఈ వార్త వైసీపీ వర్గాల్లో నిరాశను కలిగించింది. మర్యాద కోసమైనా కనీసం ముఖాముఖిగా కూడా జగన్ను కలవకుండా మెయిల్ ద్వారా రాజీనామా లేఖను పంపడం వైసీపీలో చర్చనీయాంశమైంది. గతంలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేనిని జనసేన ఎలా గౌరవిస్తుందో వేచి చూడాలి. ఈనాటి మంచి మాట. విజయం మనల్ని ఊరికే వరించదు, దాని వెనుక ఎంతో కృషి, పట్టుదల, త్యాగం దాగుంటాయి. పీలే, అమెరికన్ నటుడు. మంగళగిరి రత్నాల చెరువు ఎస్టీ కాలనీలో నగరపాలక సంస్థ ఆధ్వర్యాన స్వచ్ఛతా హే కార్యక్రమంలో భాగంగా 2వ రోజు పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతిరావు మాట్లాడారు. మన రత్నాల చెరువులో ఎస్టీ కాలనీ ఏరియా అంతా కూడా స్పెషల్ డ్రైవ్ చేయటం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా యాంటీ లార్వల్ మెజర్స్ మరియు స్వీపింగు, కాలువలు డీసిల్టేషన్ చేయటం, తర్వాత మొత్తం గ్రాస్ కట్టర్తో కటింగ్ చేయించడం ఎంత కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఇకపై చెత్తలు కాలువల్లో కానివ్వండి రోడ్లపై వేయకుండా జాగ్రత్తగా ఉండాలని మనం కోరుతూ ఉన్నాం. తర్వాత ఇది అనంతరం మొత్తం ర్యాలీగా నిర్వహించి మా ప్రాంతం అంతా కూడా అవేర్నెస్ ప్రోగ్రాం కూడా కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పని దీన్ని ప్రజలందరూ గమనించి శానిటేషన్ విషయంలో అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఎంటీఎంసీ పరిధిలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా రత్నాల చెరువు 21వ వార్డు ఎస్టీ కాలనీలో 15 రోజుల క్రితం కురిసినటువంటి వరదల్లో ఇక్కడ శానిటేషన్ బాగా అధ్వానంగా తయారవడంతో మున్సిపల్ ఎంటీఎంసీ అధికారులు, మున్సిపల్ కార్మికులు అందరూ కూడా ఈ ప్రాంతాన్ని పరిశుభ్రం చేసే విధంగా ఉదయం 7 గంటల నుంచి జరుగుతూ ఉంది. దరిదాపుగా ఒక 70 నుంచి 80 మంది మున్సిపల్ కార్మికులు ఎస్టీ కాలనీ మొత్తాన్ని కూడా కాలువలు తీయటం కానివ్వండి, బ్లీచింగ్ చేయటం కానివ్వండి, దోమల మందు కొట్టడంలో భాగంగా ఎస్టీ కాలనీ వరదకి బురద చెత్త చెదారం చేరుకోవడంతో అదంతా కూడా క్లీన్ చేసే పనులు జరుగుతూ ఉన్నాయి. దానిలో తెలుగుదేశం, జనసేన అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి ఎస్టీ కాలనీ ప్రాంతాన్ని పరిశుభ్ర ప్రాంతంగా తయారు చేయడానికి అందరం కూడా నడుము కట్టి ముందుకు సాగుతామని చెప్పి శుభ్రం చేయడానికి సంకల్పం చేయటం ఎంతో సంతోషించదగ్గ విషయం. గత 15 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకి అప్పటి నుంచి స్థానిక ప్రజలందరూ కూడా భారీ వర్షాల వల్ల ఇళ్లలోకి పాములు రావటం, ఈ మధ్య దోమలు బాగా పెరిగి చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఎంటీఎంసీ వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాజీ సైనిక కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించడం పట్ల మంగళగిరి ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు అసోసియేషన్ నాయకులు జి శంకర్, ఎస్కే తమన్ సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈరోజు మరుపురాని అతి సంతోషకరమైన దినంగా మేము జీవితాంతం గుర్తుంచుకుంటాం. గత 20 సంవత్సరాల నుంచి అనేక మాజీ సైనిక సంఘాలు గత ప్రభుత్వాల చుట్టూ మాజీ సైనికుల కార్పొరేషన్ గురించి అనేక మార్లు తిరగడం జరిగింది, అనేక మార్లు వారికి నిర్ణయించుకోవడం జరిగింది. కానీ ఏ ప్రభుత్వము దాని గురించి స్పందించలేదు. 2019లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ సైనిక కార్పొరేషన్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. కానీ ఎలక్షన్ కోడ్ రావటం వలన అప్పుడు ఆ పని పూర్తి చేయలేకపోయారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం మాజీ సైనిక కార్పొరేషన్ గురించి కానీ మాజీ సైనికులకు సంబంధించిన ఎటువంటి విషయాన్ని కానీ పట్టించుకోకుండా పక్కన పడేసింది. అలాంటి తరుణంలో యువగలం పాదయాత్రలో యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో అనేక మాజీ సైనిక సంఘాలు వారికి మా కార్పొరేషన్ గురించి నిర్ణయించుకోవడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన వెంటనే మాజీ సైనికులకి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్కి ముందు మంగళగిరి ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్తో ముఖాముఖి కార్యక్రమంలో నారా లోకేష్ గారికి మా అసోసియేషన్ తరపు నుంచి కూడా కార్పొరేషన్ గురించి ఇంకా అనేక సమస్యల గురించి విన్నవించుకోవడం జరిగింది. నారా లోకేష్ గారు మన ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేద్దామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. నారా లోకేష్ గారు ఇచ్చిన హామీలను పూర్తి చేస్తున్న ప్రక్రియలో ఈరోజు మన క్యాబినెట్లో రాష్ట్ర మాజీ సైనిక సంఘ కార్పొరేషన్ని ఆమోదించడం జరిగింది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మంగళగిరి శాసనసభ్యులు మరియు మంత్రివర్యులైన శ్రీ నారా లోకేష్ గారు మాజీ సైనికులకు ఎంతో మేలు చేశారని చెప్పి మేమందరం భావిస్తున్నాం. కార్పొరేషను ఎజెండాలో చేర్చడం దగ్గర నుంచి కానీ కార్పొరేషను మొత్తం ఈరోజు ఆమోదముద్ర పొందే వరకు నారా లోకేష్ గారి కృషి అభినందనీయమని చెప్పి మాజీ సైనికుల తరపున తెలియజేస్తున్నాం. వక్ఫ్ బోర్డు బిల్లు అంశంపై కేంద్ర ప్రభుత్వం సరైన వైఖరి అవలంబించడం లేదని వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ విమర్శించారు. తెలపాలని
ప్రజలను కోరుతూ జేపీసీ ఇచ్చిన పత్రికా ప్రకటన పురస్కరించుకొని ప్రజలు స్పందించలేదని, కేవలం 84 లక్షల మెయిల్స్ మాత్రమే వచ్చాయని కొందరు వివిధ సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేయడం తగదు. రాజ్యాంగ వ్యతిరేక వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లింలు పెద్ద ఎత్తున మెయిల్స్ పెట్టారు. జేపీసీకి వచ్చిన మెయిల్స్ సంఖ్యపై ఇప్పటి వరకు జేపీసీ ఎలాంటి డేటాను ఎవరికీ వెల్లడించలేదు. ప్రజల్లో గందరగోళాన్ని కలిగించడం, సరికాదని సమాచారాన్ని వ్యాప్తి చేయడం శోచనీయం. ఈ విషయాన్ని ఆల్ ఇండియా ముస్లిం లా పర్సనల్ బోర్డు కూడా స్పష్టం చేసింది. ముస్లింలు ఆందోళన చెందనవసరం లేదని ఈ సందర్భంగా నూతక్కి జడ్పీహెచ్ స్కూల్లో హిందీ దినోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా అసిస్టెంట్ కలెక్టర్ స్వప్నల్ పవార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి వైద్యాధికారిణి డాక్టర్ చండీ ప్రియాంక, ఎస్బీఐ మేనేజర్ కిరణ్, హెచ్ఎం రాజీవ్ రత్న తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి సీకే గర్ల్స్ హైస్కూల్ ఆవరణలో గాయత్రి పరివార ఆధ్వర్యాన మహాలయ పక్షం సందర్భంగా ఈ నెల 22వ తేదీన పితృదేవతలకు తర్పణములు, పిండ ప్రదానములు జరుగుతుందని నిర్వాహకులు పి వెంకటేశ్వరరావు తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన మీడియాకు వివరించారు. ఓం శ్రీ గురుభ్యో నమః. 22/9/2024 ఆదివారం మంగళగిరి చింతకింది కనకయ్య గర్ల్స్ హై స్కూల్ ఆవరణలో శ్రీ గాయత్రి పరివార్ వారి సమక్షంలో మహాలయ పక్షాల సందర్భంగా పితృదేవలకు తర్పణ పిట్ల ప్రధాన కార్యక్రమము ఉదయం 8:30 బిగిన్ అవుతుంది. దీంట్లో అందరూ పాల్గొనేవారు ముందుగా పేరిచ్చి వారు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. వస్తువులు వాటికి కావాల్సిన వస్తువులు అన్నీ కూడాను పరివార్ వారే ఏర్పాటు చేయడం అవుతుంది. 550 రూపాయలు చెల్లించి రసీదు పొందవలసిందిగా కోరుతున్నాము. ఓం శ్రీ గురుభ్యో నమః. 22/9/2024 సంవత్సరం ఆదివారం ఉదయం 8:30 గంటలకి చింతకింది కనకయ్య హై స్కూల్ గర్ల్స్ హై స్కూలు ప్రాంగణంలో శ్రీ గాయత్రి పరివార్ వారి ఆధ్వర్యంలో పితృదేవతలకు మహాలయ పక్షం సందర్భంగా పితృదేవతలకు పిండ ప్రదానము, తర్పణాలు ఇచ్చే కార్యక్రమం శ్రీ గాయత్రి పరివార్ తరఫున జరుగుతున్నది. కాబట్టి ఈ కార్యక్రమంలో తలుచుకున్నవారు మనిషికి 550 రూపాయలు చెల్లించి రసీదు పొంది ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా కావలసిన వస్తు సామాగ్రి, పూజా సామాగ్రి అంతా శ్రీ గాయత్రి పరివార్ వారే ఏర్పాటు చేస్తారు. మరియు వీరందరికీ కూడా పాల్గొన్న వారికి ఒక్కరికి మాత్రమే పాల్గొన్న వాళ్ళకి మాత్రమే భోజనం ఏర్పాట్లు చేయబడినవి. కాబట్టి గమనించి మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనదలుచుకున్న వారందరూ కూడా మీ పేరు, గోత్రనామాలతో. తాడేపల్లిలో విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన చవితి గణనాథుని నిమజ్జన మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎం సత్యనారాయణ, పెంచలయ్య, కమిటీ సభ్యులు కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. తాడేపల్లి పోస్టింగ్ సెంటర్లో సిపిఎం పార్టీ రోడ్లో గత 10 సంవత్సరాల నుండి విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ సొంతంగా విరాళాలు ఇచ్చి జయప్రదం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విఘ్నేశ్వర యూత్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.